వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి శోభ, విద్యుత్ దీపాలతో అలంకరించిన శివాలయాలు. విశాఖలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఎగరవేసిన వైసీపీ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రైతుల ఆందోళన, ఎగువ మానేరు కాలువ ద్వారా నీళ్లు ఇవ్వాలని డిమాండ్. పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద అగ్ని ప్రమాదం, ఉక్కిరి బిక్కిరైన వాహనదారులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో, ఓ మహిళ మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, వరంగల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై హాజరయ్యారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దిగిన గవర్నర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంత్, హరిత, పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ స్వాగతం పలికారు. హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రసంగించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ్యుల కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా యావత్ ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారం తెలిపారు. 2 సీట్లతో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో పయనిస్తుందని కొనియాడారు. అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రజానీకానికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేవలం 2 సీట్లతో ప్రారంభమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం 2014 ఎలక్షన్లో దాదాపు 67 శాసనసభ స్థానాలతో, అదేవిధంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 51% ఓట్లతో 85% సీట్లతో ఈరోజు రాష్ట్రంలో అప్రహతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వేస్తుంది. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 85% సీట్లు గెలుచుకుని బహుశా రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకి రాని విధంగా, ఏ నాయకుడు సాధించిన విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. దానికి ప్రధాన కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా భారతదేశంలోనే మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాడనడంలో ఏ విధమైన సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం బహుశా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా అమలు చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలుసుకున్నాను. అమ్మఒడి కాన్సెప్ట్ ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. ఈవేళ నాడు నేడు స్కూల్స్ కానీ, లేకపోతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వాళ్ళకి చేయూత కానీ, డ్వాక్రా మహిళలందరూ కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి 2014లో గంప గుత్తగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి వాళ్ళు మోసపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పినట్టు
మేము అధికారంలోకి వస్తే 4 విడతలుగా మేము మీ లోన్లన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి ఆ చెప్పిన మాట చెప్పినప్పుడు కామా ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా ఇవేళ అమలు చేస్తున్నటువంటి వ్యక్తి. అప్పుడే తొలి విడత ఆశ్రయాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఆ విధంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని 100కి 100% అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా ఎంపీలు, మా మనుషులు, మా ఎమ్మెల్యేలు అంత పెద్ద ర్యాలీ చేసి వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిప్ రాజ్, నగర అధ్యక్షులు వంశీ, కృష్ణ, శ్రీనివాస్ పార్టీ నేతలు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లోనూ వాటిని కొనసాగించి పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా పార్టీ నేతలు చెప్పారు. పుట్టిన ఆనాటి కాలంలోనే ప్రజల్ని మనం పొంది ఒక అద్భుతమైన పథకాలతో భారతదేశం గర్వించే విధంగా తీసుకుపోతున్నటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి, మరి ఈరోజు మనం అందరూ చూస్తూ ఉన్నాం. గతంలో ఎవరు కూడా పరిపాలించిన విధంగా, గతంలో ఎవరు కూడా సంక్షేమ పథకాలని చేపట్టిన విధంగా ఒక ఘర్షణ నాయకునిగా ఒక అద్భుతమైన పరిపాలన ఇస్తూ రాష్ట్ర ప్రజలకు దేవునిగా దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఒక వ్యక్తితో మొదలై ఒక మహాశక్తిగా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముందుకు వెళ్తుందన్నటువంటి చెప్పడానికి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభించబడిన ఈ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి మనందరి తరఫున నా వ్యక్తిగతంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ పార్టీ ఒక రాజకీయ సంకల్పంతో, ఒక విధానంతో ప్రారంభించబడిన రాజకీయ పార్టీ అనేది ప్రారంభించి జనగాం జిల్లా కొండకండ్ల మండలం చెరువు వద్ద తండా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గత 4 రోజులుగా తండా ప్రజలు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. శ్రీ షిరిడి సాయి గ్రానైట్ క్వారీ, సాయిలీలా గ్రానైట్ క్వారీలపై చర్యలు తీసుకోవాలని ఈ దీక్షలు కొనసాగిస్తున్నారు. వీరికి కొడకండ్ల కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కొడకండ్ల మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ షిరిడి సాయి గ్రానైట్ క్వారీ, సాయిలీలా గ్రానైట్ క్వారీలో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా మొండ్రాయి సబ్ స్టేషన్ నుండి 24 గంటలు 11 kV కరెంటు సప్లైను తండాల మధ్య నుండి ఇళ్లకు దగ్గరగా స్తంభాలు నాటుతున్నారని తెలిపారు. దీనివలన చెరువు ముందు తండా గ్రామ ప్రజలకు వ్యవసాయం సాగు చేసుకోవడానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. కావున ఇకనైనా స్థానిక మంత్రి తక్షణమే స్పందించి ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నూనెముంతల సోమనరసయ్య, కొడకండ్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మసురం రవీందర్, ఎఫ్ఎస్సిఎస్ డైరెక్టర్ వీరదాసు శ్రీనివాస్, మార్గం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కొడకండ్ల మండల శ్రీ షిరిడి సాయి మరియు సాయిలీలా గ్రానైట్ క్వారీల నుండి స్థానిక మంత్రి గారు ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ఇవాళ ఒక గిరిజన తండ ఆ క్వారీ నుండి వచ్చే పేలుడు వల్ల వారి ఇండ్లకు బీటలు పడతా ఉన్నాయి. గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా విన్నవించేది ఒక్కటే, ఇవాళ మీ నియోజకవర్గంలో ఒక తండ పూర్తిగా
ఆ క్వారీ వల్ల ఇంత బాధపడతా ఉన్నది. కాబట్టి మంత్రి గారు మీరు తక్షణమే ఆ క్వారీ మీద చర్య తీసుకొని ఆ క్వారీని శాశ్వతంగా మూతపడే విధంగా, మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ క్వారీ నుండి వచ్చే డస్ట్ వల్ల ఇక్కడి సామాన్య జనాలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా ఈ దుమ్ము ధూళి వల్ల అనారోగ్యానికి గురై ఆ హాలు గత 4 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామ రైతులు పొలాలకు నీరు అందలేదని పొలం వద్ద నిరసన తెలుపుతున్నారు. అనంతరం కాలువ ద్వారా నీరు రాక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు పంట పొలం వద్ద పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఎగువ మానేరులో నీళ్లుండగా వేసుకున్న పంట కళ్ల ముందే ఎండిపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నీళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని, నీళ్లు రాని ఎడల పురుగుల మందు దిక్కవుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎండిపోయినాక మేము ఎట్లా బతుకుడు, మేము ఏం చేసుడు, మాకు ఇంకో పని రాదు, ఇదే వ్యవసాయం మీద బాగుపడి ఉండు. వారానికి 2 తల్లి ఇస్తాను అంటుర్రు. వారానికి 2 తల్లి ఇచ్చినాక ఎట్లా బతుకుడు, ఈ పంట వండుతుందా? మేమేం చేసుకొని బతుకుడు? మా పెళ్ళాం పిల్లలే ఎట్లా చదువుకోమంటారు? ఇగో ఈ విధంగా ఎండిపోయినాక మేము రౌతులం ఎట్లా బతుకుదాం? ఇది ఏంది? ఇది తప్ప, ఈ పంట వండకుంటే ఈ డబ్బాకి తప్ప మార్గం మాకు ఇంకోటి ఏది లేదు. నర్మాల సెల్రా పుల్లు నీళ్లు ఉన్నాయి. B7 కెనాలు మల్లారెడ్డిపేట శివారు D7 ఏమో D7 కెనాల్. తక్షణమే ప్రభుత్వం మా రైతులను ఆదుకోకుంటే మాత్రం ఈ డబ్బనే దిక్కు అవుతుంది. ఇక మాకు ఎకరమో 2 ఎకరాలు వేసుకున్నాము. మనిషికో ఎకరం వేసుకున్న 30-35 వేలు ఖర్చు వచ్చింది. 2 ఎకరాలు వేసుకున్న 60-70 వేల ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఈ వరకు వారం రోజులకు ఒక తడి వార్తలేదు. మొన్నటి ఈ వారం లోపల 3-4 మట్ల దిగబెట్టారు. మళ్ళీ ఇలా శుక్రవారము, రేపు శనివారం మళ్ళీ దిగబెడతారు. మాకు ఇప్పుడు పొలాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నీళ్ళ గురించి అడుగుతుంటే ఆ డిప్టీ సార్ వచ్చిండు, ఇంకో రమేష్ సార్ వచ్చిండు, అందరూ వచ్చారు, కానీ ఎవరు నీళ్ళు ఇచ్చడం లేదు. ఏమన్నా అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో, మాకు ఈ విషయాలు గింతే అంటుండ్రు. ఏమన్నా అంటే మేము గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అంటారు. మరి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఓకే, మరి మా ప్రైవేట్ జాబ్లకు మా రైతులకు ఆదుకునే వ్యక్తులు లేరా? ఈ జాబులు వచ్చిన వాళ్ళు మీరు బతికేటట్టయితే మరి రైతులే మరి చంపుతారా? ఇప్పటి వరకు చంపింది కాక ఇంకేం చంపుతారు? ఈ మానేరు నిండేదే ఒక 4-5 ఏళ్ళకు ఒకసారి నిండుతుంది. ఆ నిండిన సంవత్సరము ఈ మమ్మల్ని ఒక రేవున నీళ్ళు ఆగిపిస్తారు, గోస పెడుతుర్రు. మరి మానేరు మంచిగా నిండినాడే నీళ్ళు ఇవ్వకపోతే మరి ఈ నిండినారు మాకు ఇంకెన్నో ఇస్తారు. వాళ్ళకు మానేరు నిండకుండా అందరికి జాబులకు అందరికి జీతాలు ఇస్తారు సారు. మరి మాకు నిండినప్పుడు కనీసం మాకు ఒక్కసారైనా మా పొట్ట గడిపే అది లేదా మీ గవర్నమెంట్కు? బంగారు తెలంగాణ చేస్తాన కేసీఆర్. మరి ఈ జాబులు ఉన్న లెక్క పైసలు ఇచ్చుడు, కానీ మరి రైతులను ఆదుకున్నది లేదా? ఏమని అంటే మాకు ఇది అది అని మమ్మల్ని బెదిరిస్తారు, మమ్మల్ని రెచ్చగొడతారు, మాకు మా మామూలు మీద కేసులు పెడతారట. నెల్లూరు జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం గ్రామంలో వైసీపీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆక్రమణదారులపై బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారన్న కోపంతో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకోవడంతో 9 మంది వైసీపీ కార్యకర్తలకు 3 బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. తిరుపతి పార్లమెంటరీ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షురాలు బిందురెడ్డి బాధితులను పరామర్శించారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్తపాలెం గ్రామంలో బీజేపీ కార్యకర్తలు అక్కడ జరుగుతున్న భూ ఆక్రమణలు
చెరువు యొక్క భూములు అడ్డగింపుల మీద సదర్ తహసీల్దార్ వారికి, ఆ మండలం యొక్క తహసీల్దార్ వారికి ఫిర్యాదు చేసి వాటి మీద ఎంక్వైరీ పెట్టించినందుకు కక్షపూరితంగా వారి మీద వైసీపీ అధికార పార్టీకి చెందిన నాయకుల యొక్క ప్రమేయంతో అక్కడ కార్యకర్తలు, మా యొక్క బీజేపీ కార్యకర్తల్ని అమానుషంగా వాళ్ళ తలలు పగలగొట్టడం, వాళ్ళని పసిపిల్లలని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా అంత తీవ్రంగా గాయపరచడం మాకు చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. ఈ సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు అధికార పార్టీ వాళ్ళ యొక్క ఇటువంటి దుశ్చర్యలను మేము గూడూరు టౌన్ బీజేపీ నాయకులందరము కూడా ఈరోజు వారిని పరామర్శించి ఈ చర్యకు కారణమైన వారిని వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరిపి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని నేను తిరుపతి పార్లమెంటు జిల్లా గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ పుణ్యక్షేత్రం మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. దేవాలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున కోటప్పకొండలో జరిగే తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు విద్యుత్ దీపాలంకరణతో భారీ ప్రభలను నిర్మించి కోటప్పకొండకు తరలించడం ఇక్కడ విశేషం. ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లకు పందిళ్లు, టెంట్లను ఏర్పాటు చేశారు. లక్షల మంది తరలివచ్చే తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 6,000 మంది సిబ్బందితో పోలీస్ శాఖ నుండి పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఆయురారోగ్యాలతోటి ఈ ఆంధ్ర ప్రజానికంత బాగుండాలని చెప్పి ఈ భగవంతుడిని కోరుకున్నాను. ముఖ్యంగా గుంటూరు ప్రజానికానికి ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి దినాలు కూడా ఇదే పండుగ వాతావరణంలో కూడా పర్యటన ప్రాంతంగా మారబోతుంది. ఇంకేం చేయబోతుంది ప్రభుత్వం? అన్ని దేవాలయాల్ని ఒక బేసిక్ ఫోకస్ తీసుకొని అన్ని చోట్ల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసే విధంగా, అలాగే భక్తికి సంబంధించినటువంటి పద్ధతులన్నింటినీ కూడా పెంచే విధంగాను, అలాగే ప్రజలకు ఇంకా సౌకర్యాలు పెంచే విధంగాను కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అంటే ఎంపీ అయోధ్య రామరెడ్డి గారు శివనాస్మరణ ఈ రోజు ఏం కోరుకున్నారు? తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ దేవుడు మంచి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరి పైన కూడా ఉండాలని చెప్పి, మరీ ముఖ్యంగా రైతులకు సుభిక్షంగా ఈ సంవత్సరం కూడా గడిచిన 2 సంవత్సరాలకు ఎలాగైతే వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం కూడా సుభిక్షంగా వర్షాలు పడాలని, అలాగే గడిచిన సంవత్సరం నుంచి కూడా మనందరం కూడా మానవాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నాం కరోనా వల్ల. దాని నుంచి అందరం కూడా తొందరగా బయటపడాలి, ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థ బయటపడాలని చెప్పి, దాంతో పాటుగా విద్యార్థులు కానీ ఎవరైతే ఉన్నత చదువులకు వెళ్తున్నారో వారందరూ కూడా ఆశీస్సులతో బాగా చదువుకోవాలని, ఇవన్నీ కూడా అవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఏదైతే ఏర్పాట్లు చేయడం జరిగిందో ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా అందరికీ కూడా భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే వీటన్నిటి వల్ల భక్తులకి ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానీ అసౌకర్యం కాకుండా దర్శనం కూడా ప్రమాణంగా జరుగుతూ ఉండాలి. అది చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇదే రీతిలో అలానే సాయంత్రం తిరణాల సందర్భంగా ప్రభలు రావడం, ఎలక్ట్రిక్ ప్రభలు, ప్రజలు దాదాపు 10 లక్షల మంది రావడం, వీళ్ళందరూ కూడా ఒకటే కోవిడ్ నిబంధనలు పాటించవలసిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు మాస్కులు ధరించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కొన్ని మాస్కులు క్యూ లైన్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లానే ప్రజలు కూడా శానిటైజర్, మాస్కులు తెచ్చుకొని కోవిడ్ నిబంధనలు పాటించవలసిందిగా. మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ రోజున సూర్యాపేట జిల్లా మేళచెరువు మండల కేంద్రంలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, దర్శనాలతో భక్తులతో ఆలయం కిక్కిరిసింది. పొద్దుపోయిన తర్వాత జరిగిన శివపార్వతుల కళ్యాణం లక్షలాది భక్తులను తన్మయంలో పడేసింది. కానీ కళ్యాణం తర్వాత నిర్వహించిన ఆనవాయితీగా వస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు వివాదాస్పదంగానూ చర్చనీయాంశంగా మారాయి. దీర్ఘకాలంగా వస్తున్న సంప్రదాయ నృత్యాలు కాస్త అశ్లీల అర్ధనగ్న నృత్యాలుగా మారడం హాట్ టాపిక్గా మారింది. రికార్డింగ్ డ్యాన్సులను తలపిస్తూ జరిగిన డ్యాన్సులు భక్తి పారవశ్యంతో వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలిగించాయి.
సాంప్రదాయాలు కొనసాగించాలి, కానీ వాటి పేరిట అశ్లీల నృత్యాలను ప్రశ్నించడం సరైంది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. నాయుడు సోదరులందరికీ స్టేజ్ మీద ఉన్న ఉత్సా శ్రీని గారికి, చెన్నారావు గారికి, సత్యనారాయణ గారికి, వెంకటయ్య గారికి. శివరాత్రి సందర్భంగా రాత్రంతా జాగారం చేసిన భక్తులు సముద్ర స్నానాలు చేసి పునీతులయ్యారు. విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు వేల సంఖ్యలో జిల్లాల్లో సముద్ర తీరానికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర తీరం భక్తులతో కిటకిటలాడిపోయింది. భక్తులు దూర ప్రాంతాల నుంచి పుణ్యస్నానాలు ఆచరించారు. సముద్ర తీరం వద్ద భక్తులు ఇసుకతో సైకత లింగాలను ఏర్పాటు చేసుకొని దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు క్రైమ్ న్యూస్ చూద్దాం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దెమ్మూలు మండలం నుంచి తాండూరుకు వస్తున్న ఆటో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కందనెల్లి తండాకు చెందిన ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.
మోతీబాయి అనే ఆమె వ్యవసాయం కూలీ పనులు చేసుకొని ఆమె కూరగాయలు ఏదో పట్టణంకి వచ్చి అమ్ముకొని జీవనం సాగిస్తుంది. ఇటువంటి ఎక్కడ చూసుకున్నట్లయితే ఆమెకు 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి. అనాథలు అయిపోయారు వాళ్ళు, ఒక పాప ఒక బాబు. ఇక్కడ పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ కింది భాగంలో పిల్లర్లకు ఏర్పాటు చేసిన డెకరేషన్ సామాగ్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. మంటలు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి శోభ, విద్యుత్ దీపాలతో అలంకరించిన శివాలయాలు. విశాఖలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఎగరవేసిన వైసీపీ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రైతుల ఆందోళన, ఎగోమానేరు కాలువ ద్వారా నీళ్లు ఇవ్వాలని డిమాండ్. పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద అగ్ని ప్రమాదం, ఉక్కిరిబిక్కిరైన వాహనదారులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో, ఒకరు మృతి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.